చేశాడు ఎంతో పూజ. నైట్కి తినిపిస్తాడు పెద్ద కాజా. మన సిస్టమ్ లో సిగ్గు గిగ్గు అంతా లేదు. హలో మేడం, మొత్తం ఓన్లీ డైరెక్ట్ ఇది గ్రేట్. నాగార్జున గారు వచ్చేస్తారు. ఏమని అంటున్నా? మీ పేరేంటి? యావర్. ఏంటి ఓవరా? సార్ యావర్. ఉందరా బాబు, స్టేజ్ ఎంత ఉందని చెప్తున్నాను రా. డ్రైవర్సి విగ్గుడిపోద్దని బిగ్గుడు అరే పోల్ డే చేస్తాడా, పోల్ నేస్తాడరా. బయటికి. వాళ్ళు బాగానే చేస్తున్నారు, వీళ్ళే ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు. అరే ఆడేట్రా. ఏ బాబు, నీకు మొన్న బంగారం గోలు తెచ్చారా? మెరుగు పెట్టమని నువ్వు చేస్తావు ఇక్కడ. కట్టప్ప దించాడు. సో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు బ్రాండ్ న్యూ డబ్బా కనెక్ట్స్ వీడియో. సో ఇవాళ మనం చేయబోయే వీడియో ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక షోలో డాన్స్ ఉంటే దాన్ని డాన్స్ షో అంటారు. అట్ ద సేమ్ టైం కామెడీ ఉంటే కామెడీ షో అంటారు. లేదు కొంచెం ఎమోషనల్ గా ఉందంటే అదొక ఒక సాడ్ షో అంటారు, సాడ్ రియాలిటీ షో, వాట్ ఎవర్ ఇట్ మే బి. కానీ ఆ మూడు మిక్సీలో వేసి గ్రైండ్ చేసి చిన్నదలా మసాలా దంచితే ఎలా ఉంటుందో ఆ షో మీద మేము రియాక్ట్ అవ్వబోతున్నాం. దట్ ఈస్ నథింగ్ బట్ ది గ్రేట్ నీతోనే డాన్స్ 2.0. అది ఓ కాదు, హోల్. స్టార్ట్ చేయమని ఇంక్లేట్ చేసి. ఇప్పుడు నా కళలో రాకుమారుణ్ణి, నా రాజు చూపించే టైం వచ్చేసింది. ఓడి అమ్మ, శ్రీముఖి సడన్ గా చూసి సావిత్రి గారు అనుకున్నాను రా. గోవమే కొట్టేస్తారు అందరు జనాలు. ఎవడి ఆయన పేరు రాజా. నా కోసం చేశాడు ఎంతో పూజ. నైట్కి తినిపిస్తాడు పెద్ద కాజా. శ్రీముఖిని చూడలేదు, ఎలా చూడాలి? ఎప్పుడు శ్రీముఖి రా బాబు, నా చిన్నప్పుడు శ్రీముఖి అది. మొత్తం సీరియల్ స్క్రాప్ అంతా ఇక్కడే ఉందంటరా. రే మా టీవాడు ప్రోగ్రాంలన్నీ అలాగే ఉంటారా? బిగ్ బాస్ చేపిస్తాడరా. బిగ్ బాస్ వాళ్ళు అందరినీ కలిపి ఒక ప్రోగ్రామ్ చేయిస్తాడరా. అదేంటి? కాంట్రాక్ట్ ఉంటుంది నయ్యా, ఓహో, వాళ్ళతో కాంట్రాక్ట్ ఉంటుంది. ఇన్ని షోలు నాకు తెలుసు ఆల్మోస్ట్ ఒక 6 months 8 months దాకా 1 year ఉంటుంది కాంట్రాక్ట్ వాళ్ళకి. ఇంకా ప్రతి షోలోనే అలాగే కనబడతారు మనకి. దాని తర్వాత ఈ మిగిలిపోయిన సీరియల్ యాక్టర్స్ అందరూ ఉంటారు కదా, వీళ్ళందరినీ పెట్టి ఒక కంటెంట్ క్రియేటర్ వాళ్ళందరినీ పెట్టి ఇగో ఇలాంటి రాత్ కంటెంట్ చేయిస్తాడు అనమాట. సిగ్గుపడతారు చూడండి, అలా ఒక్కసారి సిగ్గుపడి చూపించరు. మన సిస్టమ్ లో సిగ్గు గిగ్గు అంతా లేదు. హలో మేడం, మొత్తం ఓన్లీ డైరెక్ట్ ఓన్లీ హగ్గు. డైరెక్ట్ లేదు గదురా తీసుకెళ్ళి నాకు వెళ్తా. గివ్ గివ్ గివ్. థ్యాంక్స్ రా బాబు. లవ్ ట్రాక్లు గట్రా ఏం పెట్టలేదు ఇక్కడ, డైరెక్ట్ ట్రాకే పెట్టాడు. లవ్ ట్రాక్ పెట్టలేదు అక్కడ. అవే కాదు కాదు, ఆవిడ చూపి ఎలా ఉంది తెలుసా? ఎంత పెద్ద పెద్ద చూసాను తెలుసా? ఆఫ్టర్ ఆల్ పిల్లలు మీరు వెళ్ళిపోయి ఆడిపోయి. అది కాదు, నేను గత వారం నుంచి ఒక దాని మీద ట్రిప్ అవుతున్నాను రా. ఏంటిది? ఒక ఛానల్ చూస్తున్నాను, అగ్గిపెట్టి మధ్య స్వాతి రెడ్డి. అరే నువ్వు ఎందుకు చూస్తున్నావు నాకు తెలుసురా. చెప్పిదండి రా, వాళ్ళిద్దరిని పక్క పక్కన చూస్తే అలాగే ఉంది. యూట్యూబ్ క్రింజ్, స్టార్ మా క్రింజ్ ఇది. వాడికి లిప్సింగ్ కూడా రాదు, ఆడికి లిప్సింగ్ కూడా రాదు. పెద్ద పెద్ద వాళ్ళే చేయలేకపోతున్నారు. యావర్ ఓవరేనా? అదే అదే పెద్ద పెద్ద వాళ్ళే చేయలేకపోతున్నారు యాక్టింగ్. ఇటు చేసేది. అరే నాగార్జున రోస్ట్ చేస్తాడు రా ఇన్ని. అది గ్రేట్. నాగార్జున గారు రోస్ట్ చేస్తారు. ఏమని అంటున్నా? మీ పేరేంటి? యావర్. ఏంటి ఓవరా? సార్ యావర్. ఎందుకంత ఓవర్ చేస్తున్నావు నువ్వు? సేమ్ సేమ్ లిటరల్లీ బ్రో. మా ఫీలింగ్ అదే, సేమ్ ఫీలింగ్ అదే. వాడికి ఏంటి రాదు. ఇది ఎక్కేస్తుంది ఇప్పుడు. అయ్యి చెప్తున్నాను కదరా, ఇదే ఓవర్ యాక్టింగ్. ఇలా చేస్తేనే జనాలు చూస్తారని వాళ్ళ ఉద్దేశం. ఉందిరా బాబు, స్టేజ్ ఎంత ఉందని చెప్తున్నాను రా. డ్రైవర్సి తినేస్తారు రమ్మల్ని. పైన దేవుడు ఉన్నాడు సార్. ఈ పర్ఫార్మెన్స్ చూసి అమ్మాయిలు ఫిదా. ఎంతో మంది అమ్మాయిలది మీద చూస్తుంది, వాళ్ళు ఫిదా. ఎవరిది ఎక్కడుంది? ఎవరిది ఎవరి దగ్గరే ఉంది. అద్దిరా ఇలాంటి అప్పుడప్పుడు వేస్తూ ఉంటాడు అనమాట ఆడియన్స్ కోసం.
అరే నాకు డౌట్ రా, ఎప్పుడైనా డాన్స్ ప్రోగ్రామ్ జడ్జిలు అంటే డాన్స్ మాస్టర్ ఉండాలి. ఒకడే డాన్స్ మాస్టర్, ఇద్దరు యాక్టర్స్. ఇప్పుడు ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకో, ఈ ప్రిన్సిపల్ నువ్వు ఎక్కడైనా వాడచ్చు. అంతే అంటే నాకు తెలుసు ఆడి ఫార్ములా ఏంటో. జనాలకైనా సరే ఒక ది బెస్ట్ ఫార్ములా అయిదా నువ్వు హైలీ టాలెంటెడ్ అయ్యానే ఉండాలి, లేదు నువ్వు మేనేజ్ అయినా చేయగలగాలి. నీకు ఇది లేనప్పుడు నువ్వు మేనేజ్ చేయాలి. ఈ స్టేజ్ లో ఉన్నావా రొట్టే, కానీ ఈ స్టేజ్ లో ఉన్న వాళ్ళు తీసుకొస్తారు. ఆ మిగతా ఇద్దరు ఇదే, అటుకి కాదు ఇటుకి కాదు. అమ్మో అమ్మో అది భయం వేసేస్తుంది. టర్కి టైం ఎత్తిచాడు ఆడిగాడనే విగ్గుడిపోద్దని. వైఫ్ మీద నిజంగా ప్రేమ ఉంటే కరెక్ట్ గా పెడతాడు బ్రెడ్. ఏం పెడతాడు వీళ్ళకి వచ్చిరా అని తెలుగులోని కొంత సీడికి పెడతాడేమో. అది సిగ్గు పాపా రే ఏంట్రా ఇది. ఒక్క బొట్టు పెట్టగానే ఆడు జెండరే మర్చిపోయాడు రా. ఆడు మగవాడని మర్చిపోయాడు, ఆడి మీద ఎక్కేసి దానికి అర్థం కాలేదు. ఏం చెప్పారు మేడం? రే పాపం రాసి ఇక చూడు అలా ఆవిడ. అది మనమే, అది లిటరల్లీ మనమే. అరే పోల్డే చేస్తాడా, పోల్ నేస్తాడు రా. అక్కడ ఏం లేదు కదా సార్, ఒక్క ఉంటే ఊరుకుంటామండి. ఎట్టేమో వీళ్ళు లిటరల్ గా ఎంజాయ్ చేస్తారు మాయా జడ్జిల కింద, తెలుసా? వాళ్ళు నవ్వుకుంటారు రా, వాళ్ళు మనలాగే. వాళ్ళు రోస్ట్ చేయరు కానీ అప్రిషియేట్ చేస్తారు. అని పోయిన ఎపిసోడ్లో చెప్పాను కదా, ఇది సెమీఫైనల్ కాదని. పర్ఫార్మర్ కాదన్న, మీరు పర్ఫార్మ్ చేస్తున్నారు. మీకు చంపాలి సార్ పేపర్లు. మరి ఇప్పుడే ఇలా చేస్తే మరి అప్పుడు ఏం చేస్తాం? ఇలా చెప్తే సెలబ్రేట్ చేస్తే ఇస్తారు. కానీ మంచి డాన్సర్ చిరంజీవి పక్కన యాప్ట్ డాన్సర్. ఎంటర్టైన్మెంట్ అట్టా ఎంటర్టైన్మెంట్ రాధామని కామనయ్యాడు. ఇది ఒక్కటి ఉండిపోయిందిరా షోలో. ఇంకా ఏదో తగ్గింది. ఎంత మంచి విజువల్ ట్రీట్. జస్ట్ ఒక సబ్బు షాంపూ ఉంటే ఫుల్ సాల్ట్ వచ్చిందో బయటకి. నేను ఎలా చెప్తుందో నాకు చాలా కోపం. ఏం మొత్తం అంతా ఫన్ మూమెంట్ పెట్టాడు. ఇంకా దడ్ది సౌండ్లు రాలేదు ఏంటా అనుకున్నాను, వచ్చాయి. అది షో అయిపోయాక కాదు ప్రోమోలో వేస్తారు కదా ఇవి. ఓకే ఓకే, దట్ ఇంటెన్స్ క్లిక్ బై. ఓకే ఓకే, ఫస్ట్ అనుభవం సందీప్. మీరు ఆగినట్టు చేసి ఎందుకని? వాడు ఎంత పెద్ద కొరియోగ్రాఫర్ తెలుసా? మంచి మంచి సీజన్లు చేశాడు రాడు, ఎక్కడెక్కడో వేరే వేరే ఛానల్లో. ఇదేమో డీలో కూడా చేసినట్టున్నాడు కదా, మనోజ్ మాస్టర్ అనుకుంటా వాడి పేరు. ఏమోలే మనోజ్ మాస్టర్. బోల్డ్ మందిరా, చాలా ఇవ్వడమే ఎక్కువ. బెంగచ్చు, అతి బెంగకూడదు. సదా గారు, సదా ఇంక పద, అయిపోయింది. సో అయిపోయింది, చాలు. ఇలాంటి టాలెంట్ ని నాకు జడ్జ్ చేయడానికి అవకాశం వస్తుందని నాకు అదృష్టం. మాకు కూడా, మేము కూడా అనుకోలేదు ఇంత రప్పు చూస్తామని చెప్పి నువ్వు ఆడుతుంటే. అలా పెర్రమే కొట్టేనంటాడు, ఎలా పెర్రమే కొట్టుకుని వచ్చేయాలి బయటకి. ఈ దానికి సైకిల్ క్యాబ్ లో మిస్ అయిపోయింది అది. బయటికి వాళ్ళు బాగానే చేస్తున్నారు, వీళ్ళే ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు. ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు రా, ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. చూడు ఓల్డ్ పేపర్లు ఇప్పుడు బాగానే అప్డేట్ అయ్యారా. ఎప్పుడో నా చిన్నప్పుడు మొదలెట్టాడు రా పేపర్లు చింపుతూనే ఉన్నాడు రా. అంతే, నేను 2 సార్లు అలాగే హోంవర్క్ రాశాను రా. హోంవర్క్ బుక్ ఉంటుంది కదా, హోంవర్క్ రాసింది పక్కన పెట్టు, హోంవర్క్ ఏంటో టీచర్ రాసింది కదా, ఆ బుక్ ఇలా చింపుతాను షో చూస్తూ. మా నాన్న వేసాడు రా 2 కొత్త మీద వేసాడు నాకు. బెటర్ టీవీలో చూసి ఇంటెట్ చేస్తున్నాడు అంటే. పాపం ఎలా అయిపోయాడు ఏంట్రా సార్. ఇప్పుడు కొరియోగ్రాఫర్లకు ఏజ్ అయిపోతే ఏం చేస్తారు? డాన్స్ మాస్టర్ గా పడేస్తారు, జడ్జిల కింద పడేస్తారు. సూపర్ గా వేసింది కదా ఇక్కడ, భలే వేస్తుంది ఇక్కడ. స్టెప్ బాగా కట్ చేసింది. ఎందుకురా బాబు అంత అయ్యారో లేకపోతుంది ఇవిడ. డాన్స్ ఆవిడ చేస్తే ఫీలింగ్స్ వీడికి వస్తున్నాయేంటి? అమ్మా మీరు జడ్జి మర్చిపోయారా, చెప్పలేదా మీకు? చెప్పారు.
అలా చూస్తాను, మనలాగే చూస్తాను. తరుణ్ మాస్టర్ ఏంటి బెటర్ దిగింది, ఎలా చూస్తావు, ఎలా చేస్తావు నువ్వు? యాక్టింగ్ కాల్ చేయాలి, నువ్వు చేస్తావు అంటే ఎక్కువ ఇస్తాను అంటున్నారు. ఇది కొడతారా, ఇది కొడతారు రారా. శ్రీముఖి కాదు చంద్రముఖి. ఇది శ్రీముఖి కాదు, అద్దె పెట్టేసారా పర్ఫార్మెన్స్. అరే బంగారం షాప్ లో ఉండాల్సిన ఇక్కడేం చేస్తున్నారా? అరే ఆడేట్రా, ఏ బాబు నీకు మొన్న బంగారం కొలు తెచ్చారా మెరుగు పెట్టమని, నువ్వే చేస్తావు ఇక్కడ. ఏంట్రా ఎటువంటి పాటలు కొరియోగ్రాఫర్ చేశాడు రా. ఎలా తయారు చేశారు పాపం రా. చిన్న సైజ్ సంజు బాబాలో ఉన్నాడు రా, పెద్ద సైజు, చిన్న సైజు కూడా కాదు. కట్టప్ప దించాడు. ఇన్ మై లైఫ్ ఫస్ట్ నైట్ నాట్ హ్యాపెన్. నన్ను వచ్చిమంటారా చెప్పండి, రెడీ అడ్రస్ పెట్టు, నువ్వు అడ్రస్ పెట్టు. ఏంటి వచ్చేటప్పుడు ప్రతిరోజు లేపుకొని వస్తావు, ఈసారి పడుకోబెట్టాను. వాట్ ద ఫక్ డిడ్ యు సే రా? ఏంట్రా అంతే ఏమిటండి మీరు మాట్లాడేది? శ్రీముఖి అడల్ట్, హరి అడల్ట్ కంటెంటే మాట్లాడుతుంది శ్రీముఖి ఎక్కువ. లేపుకొని జుట్టు గురించి చూసావా ఎలా ఉంది? మనం అన్నీ డబుల్ ఇంజిన్లే. వీడికి యాక్టింగ్ రాదు, ఫస్ట్ థింగ్ వీడికి యాక్టింగ్ రాదు. ఆడికి లిప్సింకే రాదే బొక్క, Dance రాదు. ఆడు అక్కడ కూడా కళ్ళలో ఏబిసిడిఈఎఫ్జి అని మారుతాడు. ఇందాక అదే చెప్పాడు కదా, దొరికిపోయాడు. హనీమూన్కి వెళ్ళాల్సిందానివి నువ్వు ఇక్కడికి చేస్తున్నావు. నాకు ఇదే ఇంపార్టెంట్. పాపం ఆయన బీలై అతి దింగుతున్నావు నువ్వు రా, చెప్తాను నీకు. కొంచెం అంటే నర్వస్, అంటే మీకు చాలా పని ఉంది, యు మేనేజ్ సో మెనీ థింగ్స్ కదా. సో ఈ రోజు మేనేజ్ చేశారు, నెక్స్ట్ టైం డాన్స్ చేస్తే బాగుంటుంది అని అంటున్నాను. లీడ్ ఇస్తుంది శ్రీముఖి. నువ్వు నాకు డైలాగ్ చెప్పొద్దు, నాకు ఇచ్చారు ఆల్రెడీ స్క్రిప్ట్, నేను చెప్తాను, నువ్వు మధ్యలో ఇంటర్ఫేర్ అవ్వక. ఆడు చెప్పింది అది కాదు, కానీ శ్రీముఖి చూడు ఎలా తీసుకెళ్తుందో. నల్లగా ఫైర్ పొలాలు పెట్టకండి, నువ్వు ఏదో ఇరికియాలని ఏం చేయకండి. అది సేమ్ లిటరలీ మనమే. అరే 8 months అయింది మీకు పెళ్ళయి. నీకు ఇలా మ్యారేజ్ 8 months. నీకు అర్థమైందా? అర్థమైంది. అదే ఇది చెప్తే నీకు పెళ్ళి 8 నెలలు అయిందంటే ఏంటి 8 months అంటాడు. ఆడు తెలియకుండా డేహేస్తాడా, జట్టిగడ్లో ఉన్నాడే. ఓ దట్ట అంటే ఐ థింక్ వాట్ లేసి అన్నారు. No, he's not lazy in that thing. అలా చెప్పేస్తావేంటమ్మా, అలా చెప్పకూడదు నువ్వు. పర్సనల్ వేరు, ప్రొఫెషనల్ వేరు. పర్సనల్ తీసుకుంటే ప్రొఫెషనల్ లో పెడితే అంతే. When I see both of them, especially Sagar, అయ్యో నాకు కావాలి ఇప్పుడు. కావాలంటే వెళ్తావా? మై హోనా అడ్రస్ చెప్పు, నీకుంది. అలా ఏమి పడాడు, అక్కడ ఏం జరిగి ఉంటది? పర్ఫార్మెన్స్ ఏంట్రా మాస్టర్? అటు మాస్టర్, అటువైపు పర్ఫార్మెన్స్ అటు అవుతుంది. మీరిటే పర్ఫార్మ్ చేయొద్దు. సదాగర్ లాగా సాగర్ ని లవ్ చేస్తున్నాను. మెల్లమెల్లగా మారిపోతున్న తరుణ్ సాగర్ వస్తాడు. మీరు కొంచెం తేడాగా ఉన్నావే. అలాగే ఉంటది మరి. సదా కూడా వేసేస్తుందిరా. సదా అయ్యపోతే నువ్వు ఆశ్చర్యపోవాలి. తరుణ్ మాస్టర్ ఎందుకు వెళ్ళరు? మిగతా వాళ్ళు ఎక్కువ కదిలేస్తారు అప్పుడు, అందుకే పెళ్ళి. అరే 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 డాన్స్ వేస్తాడు. ఎందుకంటే అన్నారు మరి ఇంత వైల్డ్గా ఉంటుంది అనుకోలేదురా. అంటే ఇప్పుడు వరకు చూసిన ఈ మొత్తం సీజన్ లో నాకు ద పూరెస్ట్ పర్ఫార్మెన్స్ అలా అనిపించింది. నటరాజ్ మాస్టర్ సూపర్ ఉంటదిరా చూడు. నటరాజ్ మాస్టరా? చేస్తే 100% తల వచ్చి సారీ ఒరే. చేస్తాను, నాది మిస్టేక్ ఇక్కడ కాదు, వాళ్ళది మిస్టేక్. నటరాజ్ మాస్టర్ ఏదవని నువ్వు ఎక్కడికైనా తీసుకెళ్ళు, నాదేం లేదు తప్పు బొక్క, నువ్వు చేసిందే, నన్నేమనకు. లక్కీ నా తప్పు కాదు మేడం, నేను పడను. చూసావా ఆవిడ ఎంత నీటి చెప్పింది. ఎవరికి ఛాన్స్ దక్కట్లేదు, నీకు వచ్చింది, నువ్వు చూసుకో, తప్పు లేదు, నెక్స్ట్ చెప్తే దుబ్బే అంతే. కట్టే కొట్టే తెచ్చేదే. ఇలాగిస్తామా జడ్జ్మెంట్, ఇలాగిస్తామా లేదంటే ఇలాగిస్తామా? ఒక 4-5 ఎక్స్ప్రెషన్స్ ప్రాక్టీస్ చేసి లవ్ యూ
అరే చెప్పేశాడు రా కరెక్ట్ గా షోలో ఏం జరిగిద్ది అన్నది. ద రియల్ ఫ్యాక్ట్స్ అబౌట్ నీతోనే డాన్స్ లీక్డ్ బై తరుణ్ భాస్కర్. తరుణ్ భాస్కర్ అరుణ్ మాస్టర్ నీతోనే డాన్స్ 2.0 ది ఒరిజినల్. ఒరిజినల్ క్రేంజ్. ఇంకంతే మా చాలు ఆపేద్దాం. సో చూసారు కదా ది గ్రేట్ నీతోనే డాన్స్ 2.0 కూడా ప్రోమోసే చూసాం మేము. మాకు ప్రోమోస్కే పసర కారిపోయింది మొత్తం. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వాళ్ళ పర్ఫార్మెన్స్ కాదు, మా పర్ఫార్మెన్స్. బట్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఏ కామెంట్ నచ్చిందో జస్ట్ ఆ టైం స్టాంప్ పెట్టండి, లేదా మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో ఆ ప్లేస్ ఒకటి మెన్షన్ చేయండి చాలు. అట్లీస్ట్ రీచ్ ఎంతవరకు వెళ్తుందో మాకు తెలుస్తుంది వీడియో అన్నది. అండ్ వాట్ కుడ్ బి బెటర్ అన్నది మీరు సజెస్ట్ చేస్తే మరీ హ్యాపీ. డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ లింక్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. దీని మీద రియాక్ట్ అవ్వండి, లేదు దీని మీద రియాక్ట్ అవ్వని ఏమైనా మాకు లింక్స్ ఏమైనా ఫార్వర్డ్ చేసినా, ఇన్స్టాగ్రామ్లో మాకు పింగ్ చేసినా. ప్రతిసారి మేమే రోత ఎంచుకునే బదులు మీరు కూడా ఒక చిన్న రోత ఎంచిస్తే కొంచెం బాగుంటుంది. మా స్టైల్ ఆఫ్ బట్టి ఏదైనా చూడొచ్చు. ఇంకొకటి 1000 సబ్స్క్రైబ్ దగ్గరలో ఉండం గురు, ప్లీజ్ సబ్స్క్రైబ్ కొట్టచ్చు కదా. యూ బ్లాక్ షర్ట్, యూ వైట్ షర్ట్, మేమిద్దరం కాదు చూస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో ముందు.